ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ కైలాష్ నేత గారు చూశారు, ప్రతిపక్షాల విమర్శలు విన్నారు. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఈ ఎన్నికలు జరిగేటువంటి అవకాశమే కనిపించట్లేదు అంటున్నారు. లేదు లేదు అసలే. ముందుగా మీకు గాని యాజమాన్యానికి ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మా ఇద్దరు సీనియర్లకు కూడా నమస్కారం. మేడం, ఒక సంకల్ప బలంతో ఇవాళ బలహీన వర్గాలకు ఈ దేశ చరిత్రలో 42% రిజర్వేషన్ తీసుకొచ్చి ఏ ప్రజలైతే ఇవాళ రాజ్యాధికారానికి కానీ విద్యకు కానీ ఉద్యోగాలకు కానీ దూరం ఉన్నటువంటి ఈ వర్గాలకు ఈ దేశంలో మొదటిసారిగా అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు 100% జరుగుతాయనేటువంటి విశ్వాసంతో నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, అన్యాయానికి గురైనటువంటి వివక్షతకు గురైనటువంటి జాతి పక్షాన తప్పకుండా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను మా హెచ్ఎంటీ ద్వారా బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మనవి చేస్తున్నా. రెండోది, బాలారిష్టాలు పెట్టడం ద్వారా వచ్చే ప్రయోజనం లేదు. ఎందుకంటే మనందరం నష్టపోయినటువంటి బిడ్డలం కాబట్టే ఒక ప్రభుత్వం చేసింది. సరే, తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందా, ప్రజలు నచ్చితే మాకేస్తారు, లేకపోతే లేదు. కానీ ఒక సంకల్పంతో ఇవాళ తీసుకున్నటువంటి ఏదైతే ఇవాళ దూరదృష్టితోటి ఈ వర్గాలని మొత్తం కూడా లిఫ్ట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తప్పకుండా రాజ్యాధికార దిశగా ఈ వర్గాలు డెఫినెట్ గా శాసనసభలో కానీ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ప్రధానమంత్రులుగా అయ్యేటువంటి అవకాశాన్ని మనం చేజారవిడ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. రెండు, ఇవాళ బాకీ పేరుతోటి తెలంగాణలో రాజకీయంగా దివాలా తీసినటువంటి ఒక కంపెనీ మాదిరి తెలంగాణలో గాయి అయితూ కుటుంబంతో కకావికలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీద పడ్డది. ఇవాళ వారు పెట్టినటువంటి ఉద్యమం వల్ల 10 సంవత్సరాల తెలంగాణ ప్రజలు పడ్డటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఒక దళితుని సీఎం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, 100 పడకల ఆసుపత్రులు నిర్మిస్తా, గ్రామాన డబల్ రోడ్లు వేస్తా, తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేస్తా, ఎన్ని చెప్పిండ్రో అని చెప్పి వాళ్ళ పాపాలకు అన్నిటి కూడా కాలం చెల్లింది. కానీ 20 నెలల పాలన కాలంలో ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 21,000 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు ప్రయోజనమైంది. కుటుంబానికి 4 అంటే 1 కోటి మందికి ప్రయోజనమైంది. 72,000 ఉద్యోగాలకు పైగా ఇవాళ నింపడం జరిగింది. సరే, మీ నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ ఇవాళ వాళ్ళని కూర్చోబెట్టి జీతాలు ఇవ్వగలుగుతున్నామంటే అది మా రేవంత్ రెడ్డి గారు. 140 కోట్ల మంది మహిళలకు టికెట్లు కొట్టగలిగినాం. దాదాపు 6,000కు పైగా మహిళలకు ఇవాళ 2 బతుకమ్మ చీరలు. ఆనాడు మీరు పిట్టలకు, ఆ తర్వాత పిల్లులకు, తర్వాత పంట బతుకమ్మ చీర అంటే ఏదన్నా మళ్ళీ దయచేసి వినండి. అవన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా క్వాలిటీ చీరల్ని 600 కోట్ల రూపాయలతోటి దాదాపు 80 లక్షల మందికి, 80 ఇంటూ 2 అంటే 160, అంటే 1,60,00,000 మంది సోదరి మనులకు ఇవ్వాలన్నటువంటి సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయి చేస్తా ఉన్నారు. రెండవది, 60 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా 200 యూనిట్ల పేరుతోటి ఇవాళ ఉచిత విద్యుత్ ఇచ్చినాం. అది కదా మా ఘన చరిత్ర. తర్వాత ఈ దేశంలో ఎవరైనా ఈ దేశాన్ని పరిపాలించడం, బీసీలమని చెప్పినాం, ఛాయమ్మని చెప్పినాం, నల్లధనం తెస్తామని చెప్పినాం, దేశంలో ఉన్న సంస్థలన్నీ అమ్మినాం. మరి సన్నబియ్యం ఎందుకు ఇయ్యాలన్న ఆలోచన రాలే? ఇది కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇది కదా బలహీన వర్గాల యొక్క కన్నీళ్లు తుడిచే కార్యక్రమం. రెండో విషయం, ఇవాళ మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీకి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ బాకీలు పెడితే ఇవాళ తీర్చడానికి ప్రభుత్వం అప్పులున్నా ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీర్చుకుంటూ రావడం జరుగుతూ ఉంది. రెండో విషయం, ఉద్యమకారులను కానీ, బలహీన వర్గాలను కానీ, మందకృష్ణ మాదిగ లాంటి గొప్ప నాయకులను కానీ, కోదండరాం లాంటి వాళ్ళని మీరు అప్రజాస్వామికంగా మీరు చేస్తే వాళ్ళని గౌరవించి వాళ్ళు అందుకున్నటువంటి నినాదాలని ఇవాళ ఈ చరిత్రలో స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో మీకు ఎఫెక్ట్ అయ్యేటివి రీసెంట్ టైంలో ఈ యూరియా బస్తాకు సంబంధించి కావచ్చు, అండ్ రైతు భరోసాకు సంబంధించి స్కిప్ అయినటువంటివి కావచ్చు, అవి మీకు ఇబ్బంది కలిగించే అంశాలని ఇంతకుముందు వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్తారు. మేడం, రాజకీయాల కోసం మేడం, వాళ్ళు రాజకీయాల కోసం 4 ఓట్లు రావాలి కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి. యూరియా సప్లై ఎవరిది మేడం? కేంద్ర ప్రభుత్వాన్ని. మరి పక్క రాష్ట్రానికే ఊటాఊటిని ఇస్తాం, నీ పొత్తులో ఉంది. ఇక్కడ 8 మంది ఎంపీలు అవుతారు, 2 కేంద్ర మంత్రులు అవుతారు, తెలంగాణ రాష్ట్రానికి ఉద్దర పెడతారు. ఇది కదా వారి ఉద్దర. రెండో విషయం, బోనస్ ఎవరిచ్చారు మేడం? ఇలా సన్న బియ్యానికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది, మేం కాదా? రెండో విషయం, 2,000 రైతు భరోసా పెంచి 2,000 ఎకరానికి పెంచి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. సాధ్యమైనంత మేరకు ఈ రాష్ట్రం అప్పుల కుప్పలుగా ఉన్న, కుటుంబ దోపిడీ జరిగిన, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ బలహీన వర్గాలని కానీ తెలంగాణ ప్రజలు కానీ ఓటు అడిగలేదు. అందుకే మేము ఇవాళ కొత్తగా తీసుకుంటున్నాం. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఉద్దెర
తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల మీద కార్డు మేము తీస్తాము. రెండో విషయం, మీరు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి సంస్థల్ని మొత్తం కూడా నిర్వీర్యం చేస్తే ఇవాళ ఎల్ఎన్టీ అనేది వదిలిపెడితే దేశంలో మొదటిసారిగా మెట్రో రైల్ని టేక్ ఓవర్ చేసిన మీరు, అది తప్ప రేవంత్ రెడ్డి గారి సర్కారు? నేను అడుగుతా ఉన్నా, తెలంగాణలో 5 లక్షల ఇండ్లు ఇస్తున్నాయి మేడం, 5 లక్షల రూపాయలతోటి. ఇది కదా దేశ చరిత్రలో ఇంతకంటే గొప్ప కార్యక్రమాలు మీరు చేసింది ఏందో చెప్పండి. కైలాష్ నేత గారు, ఈ ఎన్నికల టైంలో ముఖ్యంగా పల్లెల్లో చూస్తే కాస్త సెంటిమెంటల్ గా వెళ్తారు. ఇంతకుముందు మీరు బతుకమ్మ చీర అన్నారు కదా, పండగ కూడా అయిపోయింది, చీర రాలేదు అన్న ఆందోళన తెలిసిందే కదా. లేదు అంటే వరుస పెట్టి చెప్తున్నాను. ఈ పల్లెలకు సంబంధించి ఇప్పుడు ఉచిత బస్సు, దెర్ ఇస్ నో డౌట్ అండి, మహిళలకు చాలా మందికి ఇది ఇండివిజువల్ గా చేసిన సర్వే ప్రకారం చూస్తే సిటీలో వచ్చేసరికి వాళ్ళకు ఎంత లేదన్నా ఈ బస్ పాస్ కు సంబంధించినటువంటి అమౌంట్ అయితే మిగులుతోంది, డౌట్ లేదు. అది ఎవరు కాదని లేని వాస్తవం. అయితే పల్లెల్లోకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ దగ్గర ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఉపయోగం కాదు ఇంపాక్ట్, ఎన్నికలకు సంబంధించే మాట్లాడుకున్నట్టయితే ఇది వర్కౌట్ అయినా కూడా అది ఎన్నికల్లో ఉపయోగపడుతుందా మీకు? ఇది నేను అడిగేది, చెప్పేది మీకు. సో ఈ సెంటిమెంటల్ గా ఉండేటివి కళ్యాణ లక్ష్మి కావచ్చు, పల్లెల్లో ఎక్కువగా వీటి గురించి, రైతు భరోసా కావచ్చు, స్కిప్ అయిపోయిన పెన్షన్స్ కావచ్చు, అంటే ఇచ్చిన మాట ప్రకారం ఇవన్నీ లెక్కలోకి వస్తాయేమో అనిపిస్తోంది కాదా? 100%. నేనేమంటున్నా మేడం, 100% ఈ ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు ఏ ప్రజలైతే మా కోట్లు వేసిండ్రో, ఎందుకంటే గత పరిపాలన బాగలేదు, గత పరిపాలన అరాచకం జరిగింది, ఏ ఆకాంక్షల మేరకైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అందుకు భిన్నంగా పరిపాలన కొనసాగింది. తెలంగాణ వ్యతిరేకులందరూ కూడా పార్టీలు ఫిరాయించి, ఇలా పార్టీలకు ఫిరాయించిన వాళ్ళని మనం ఏం చెప్తున్నామో ప్రపంచం అంతా చూస్తుంది. 48 మందిని మనం మార్చుతాం. ఇలా తర్వాత ఇతర పార్టీల్లో గెలిచినటువంటి వాళ్ళనేమో మంత్రులుగా చేసినాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని, సబితా ఇంద్రారెడ్డి గాని. ఇది తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. రెండో విషయం, ఇవాళ దాదాపు 2 నుంచి 3 వేల రూపాయలు ప్రతి మహిళకు ఆదా అవుతుంది, నా తెలంగాణ చెల్లెకు, అక్కకు, నా తల్లికి. ఇది కాదా మేము చేసినటువంటి గొప్ప కార్యక్రమం? 140 కోట్ల టికెట్లు అంటే ఆశామాషి కాదండి. 6,000 కోట్ల పైగా ఇవాళ ఆర్టీసీని బలోపేతం చేస్తున్నాం, కొత్త బస్సులు తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. 500 ఇవాళ సన్న బియ్యం వడ్లకి ఇచ్చి సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తున్నాం. ఇది కాదా ఈ తెలంగాణ ప్రజలు? రెండో విషయం, సర్పంచులకు ఆనాడు మీరు అరాచకంగా వివరించి 1,200 కోట్లు పెడితే 900 కోట్లు ఈనాటి వరకు చెల్లించినాం, ఇంకా 400 కోట్లు బాకీ ఉన్నమాట నేను మనవి చేస్తా ఉన్నా. సో ఇవాళ ఒక్కొక్కటిగా చిక్కుముళ్లతో ఉన్నటువంటి ఈ తెలంగాణ యొక్క సమస్యలని రేవంత్ రెడ్డి గారు సర్కారు గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. 2,25,000 కోట్లతోటి ఈ ఏదైతే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తేవాలని, తద్వారా తెలంగాణ ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ ఉపాధి కల్పించాలని కానీ విదేశాలకు పోయి ఏ రోజు కూడా నువ్వు ఫామ్ హౌస్లు ఏమనుకున్నావు కదా, నువ్వు ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఉందా బీఆర్ఎస్ పార్టీ? మీ కుటుంబం యొక్క సమస్యలే కానీ, మీరే కానీ ఏ రోజైనా మీరు ప్రజల గురించి ఆలోచన చేసినా? మీరే ఆలోచన చేసుకుని దోపిడీ చేస్తారు. ధరణి పేరుతోటి దాదాపు 20 లక్షల ఎకరాలని మొత్తం దోపిడీ చేసినారండి. వాళ్ళకు నైతిక అర్హత లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్తున్నా 100%, 90 నుంచి 95% ఈ రాష్ట్రంలో గెలవబోతున్నాం. మీరు ఆన్ రికార్డ్ చేసుకోండి. దీనికి కూడా చెప్పండి. ఇంతకుముందు అజపూర్ శ్రీనివాస్ గారు అన్నారు 8th హియరింగ్ ఉంది కదా, 9th నోటిఫికేషన్ రాబోతోంది, మరి ఎట్లా అనేది ఒక క్వశ్చన్. నేను ఏమంటున్నా మేడం, ఇవాళ కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ అది ఏం జరుగుతుందో మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. డెఫినెట్ గా పాజిటివ్ రావాలని కోరుకుంటాము. రెండో విషయం, బిల్లులు ప్రవేశపెట్టినాము, గవర్నర్ దగ్గర ఉంది, అది రాష్ట్రపతి గారికి పోయింది. తర్వాత రెండో విషయం, సవరణ చేసి మరోసారి కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పెండింగ్ ఉంది, తేల్చాల్సింది భారతీయ జనతా పార్టీ. బీజేపీ ప్రతిసారి చెప్తుంది మేము బీసీలకు పెద్ద ఎత్తున మేము దేశవ్యాప్తంగా మార్పులు చేస్తాం, వెలుగులు నింపుతాం, ఛాయ్ వాలా స్వయాన ప్రధానమంత్రి బీసీ అని చెప్పి ఇలా మా బీసీలు గొంతులు వస్తున్నారు. మా సీనన్న ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఆ బిల్లును ఆమోదం చేస్తే తొందరగా మన బిడ్డలకు అవకాశాలు వస్తాయి. ప్రజలు ఒకవేళ మీకేస్తే మీకేస్తారు ఓటు. ఇది కదా నేను కోరుకునేది. కాబట్టి డెఫినెట్ గా కోర్టులలో విజయం సాధిస్తాం.